జగన్ అతని అనుచరులు ఏ విధంగా కుట్రలు చేస్తారనే దానికి కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. కుట్ర ప్లస్ జగన్ ఈజ్ ఈక్వల్ టు వైసీపీ పార్టీ. జగన్ అండ్ కో వాళ్ళకు ఒకటే అలవాటు, ప్రతి దాంట్లో ఒక కుట్రను క్రియేట్ చేయటం, దానిలో ఒక ఇది చేయటం, క్రియేట్ చేయటమే, కుట్రలు చేయటమే వాళ్ళ యొక్క ఇది. ఇవన్నీ కూడా తాడేపల్లి పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటికి తోడు పట్టపగలే దొంగతనం చేసేంత సమర్థత కలిగిన పార్టీ వైసీపీ పార్టీ. ఇక నిన్న మనం చూసాం. ఎందుకంటే ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నా, ఇదే వేదిక మీద నేను ఒక మాట మీకు చెప్పాను ఆ రోజున, అయ్యా మీరు నెయ్యిలో కల్తీ జరుగుతోంది సరిదిద్దండి, లడ్డు తయారీలో కల్తీ ఉంది సరిదిద్దండి అని చెప్పి సంవత్సరం ముందు, మా ప్రభుత్వం రాకముందు సంవత్సరం ముందు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే వేదిక మీద మేము చెప్పాం. తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేస్తే నిజమని తేలింది. సుప్రీంకోర్టు ద్వారా సిట్టే ఇచ్చి ఆ సిట్ రిపోర్టు కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ఉంది. అంటే ఎందుకంటే నేను మీకు మళ్ళా ఒక్కసారి విషయం చెప్తుంది, మేము ఎలక్షన్ల ముందు సంవత్సరం ముందు చెప్పింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే దాంట్లో వీళ్ళు చేసిన తప్పు అని తేలింది. అంటే ఆ రోజున మేము చేసినటువంటి మా ఎంక్వైరీలో లడ్డులో కల్తీ జరుగుతుందని చెప్పి మేము చెప్పాం, దాన్ని నిజమని వచ్చింది. ఇవాళ మీకు ఎందుకంటే మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నా, ఇవాళ డేట్ గుర్తు పెట్టుకోండి, వీళ్ళు చేసే కుట్రలు బయటపడతాయి. నిన్న జరిగింది ఏంటండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మేము టోకెన్లు పంచాం, సిస్టమ్ అంతా అవుతుంది, అన్నీ సవ్యంగా నడుస్తున్నాయి. ఈ టైంలో వాళ్ళు వైసీపీ పార్టీ కానీ, వైసీపీ పేపర్ కానీ, ఛానల్ కానీ అక్కడేదో తొక్కిసలాట జరిగిందని చెప్పి ఒక కుట్ర లేవదీశారు. దీనికి ఒకటే నేను చెప్పేది, ఇలాంటి కుట్రలని మా ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంటుంది. దీని మీద ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళ మీద ఇందాకే మా హోమ్ మినిస్టర్ గారు ఇక్కడే ఇదే వేదిక మీద కూడా చెప్పడం జరిగింది, ఎవరైనా తప్పులు చేస్తూ వదిలిపెట్టే ప్రశ్నే లేదు, అందరినీ శిక్షిస్తామని చెప్తున్నాం. ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు, వాళ్ళని కూడా శిక్షిస్తారు. ఇంకోటి కూడా నేను 3 కమిటీతోటి ఈ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల మీద 4 రోజులు బట్టి కూడా టీటీడీతో పాటు ఒక GOM వేశారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ఎండోమెంట్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు కూడా మీటింగ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చింది. హోమ్ మినిస్టర్ గారితో మీటింగ్లు వేసి ఎలా చేయాలి, ఏర్పాట్లు ఏంటి, ఎస్పీని అదేవిధంగా డిఎస్పీని అందరినీ కూడా పెడుతూ పర్యవేక్షిస్తూ ఎంతో జాగ్రత్తగా జరుగుతోంది. ఎక్కడా ఇటువంటి ఇబ్బందులు లేవు. ఇవన్నీ ఇలా జరుగుతుంటే వీటన్నిటికీ తోడు ఏదో కుట్రభాగం క్రియేట్ చేసి ఏదో జరిగిపోతుందని ప్రచారం చేసి భక్తుల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేయటం ఈ వైసీపీ పార్టీ చేసే కుట్రలో భాగం. ఒకటి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడ ఉన్నటువంటి నేను కూడా రేపు వెళ్తున్నాను, 3 రోజులు తిరుపతిలోనే ఉంటాం, నేను కూడా అబ్జర్వ్ చేస్తుంటాం, మేము కూడా ఒక టీం వెళ్తున్నాం. ఎక్కడ ఎటువంటి బుద్ధులున్నా వాటన్నిటిని కూడా ప్రభుత్వ దృష్టికి, టీటీడీ దృష్టికి తీసుకెళ్ళి వాటిని సవ్యంగా చేయడానికి మేము చేస్తాం. అయ్యా భక్తులకు కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మనలో ఎందుకంటే ఈ వైసీపీ పార్టీకి ఒక అలవాటు ఉంది. అక్కడ మనమే చూసాం, క్యూ లైన్లో వైసీపీ కాకినాడ ఒక ఆయన నుంచొని ఏదో జరిగిపోతుందని చెప్పి ఓ ఫోటో తీసి వీడియో తీసి పెట్టాడు. తర్వాత టీటీడీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఏం తేలిందండి మీకు తెలుసు కదా, వాడు వైసీపీ కాకినాడ పార్టీ కార్యకర్త ఏదో డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశాడు. ఇవన్నీ కూడా అప్పుడు పోలీసులు పట్టుకుని అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. భక్తులకు కూడా, అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా టీటీడీ వర్కర్స్కి, అక్కడ పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా అబ్జర్వ్ చేయండి, డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక లెక్కలో చేయగలుగుతుంది తప్పితే
పూర్తిగా పర్యవేక్షించడం కష్టం, కానీ ప్రతి ఒక్క చోట పర్యవేక్షించడం డిపార్ట్మెంట్కి కూడా కొద్దిగా కష్టం ఉంటుంది. అందువల్ల భక్తులకు కూడా ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మీ పక్కన ఎవరైనా ఇలాంటి కుట్రదారులు అన్రెస్ట్ని క్రియేట్ చేయడానికి, రెచ్చగొట్టడానికి ఎవరన్నా ప్రయత్నిస్తే వెంటనే భక్తులు దగ్గరలో ఉన్నటువంటి విజిలెన్స్ వాళ్ళకి కానీ అదేవిధంగా పోలీస్ సిబ్బందికి కానీ అప్పచెప్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఒక పౌరుడి మీద, మన మీద కూడా ఉంటుంది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. 10 రోజుల దర్శనాలు, వైకుంఠ ఏకాదశి దర్శనాలు చాలా సవ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. 3 మినిస్టర్స్ అక్కడే కూర్చొని చేస్తున్నారు టీటీడీతో పాటు. మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ రోజున కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో జరిగినటువంటి దసరా ఉత్సవాల్లో కూడా అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి కూర్చుని చేయటం జరిగింది. మీకు ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక టీంను పంపించి చేస్తున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు అంతా సవ్యంగా ఉంటుంది. కుట్ర చేసే అవకాశం ఉంది. ఆ కుట్రలు మళ్ళా రేపు బయటకు వస్తాయి. ఇవాళ ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను చెప్పింది మళ్ళా మీకు నేను ఆ రోజు చెప్తా. ఆ రోజు నేను చెప్పాను, వీళ్ళు ఇదే పార్టీ. ఈ వైసీపీ అంటేనే జగన్ ప్లస్ కుట్ర ఈజ్ వైసీపీ అని ఇందాక చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఇది మీరు ప్రత్యేకంగా గమనించి జాగ్రత్త వహించాలని మరొకసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఇక మిగతా విషయానికి వస్తే, మొన్న హైకోర్టు ఏం చెప్పింది? పరకామణి కేసులో నిన్నే చెప్పింది, ప్రత్యేక ఎఫ్ఐఆర్ వేయాలని చెప్పింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద కేసు, ప్రత్యేక ఎఫ్ఐఆర్ వేయాలి. అసలు వీళ్ళు ఆస్తులు, ఈ రవికుమార్ ఆస్తులు ఎంతమందికి అమ్మాడు, ఎవరు తీసుకున్నారు, అన్నీ కూడా రిజిస్ట్రేషన్ మొత్తం జరిగినవన్నీ కూడా ఇమ్మంటే ఇచ్చారు. కోర్టు కూడా దీని మీద వేసింది. అదేవిధంగా మొన్న మాట్లాడుతూ ఈ హైకోర్టు ఇది చిన్న నేరం కాదు అని కూడా చెప్పింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ వీక్ ఒకసారి మాట్లాడుతూ ఆయన మాట అన్నాడు, ఇది చిన్న నేరం దీనిలో ఉంది అని అన్నాడు. అందుకనే లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసినట్టున్నాడు, చిన్న నేరం కాబట్టి. ఎందుకంటే మళ్ళా మీకు నేను చెప్తున్నా, 42,000 కోట్ల రూపాయలు. ఎంత? 42,000 కోట్ల రూపాయలు. ఆయన అప్పుడు ముఖ్యమంత్రి కాదు, ఈయనకేం అధికారం లేదు. వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని 42,000 కోట్ల రూపాయలు దోచేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని తర్వాత 2019, 24లో లీగలైజ్డ్ డబ్బు కొట్టేయటం అలవాటు చేసుకున్నాడు. కొన్ని 100,000 కోట్లు కొట్టేసినటువంటి సందర్భం. ఎందుకంటే లిక్కర్ స్కామ్ కానీ, అదేవిధంగా ల్యాండ్ స్కామ్ కానీ, మైన్ స్కామ్ కానీ, ఏదైనా ఎక్కడ చూసినా డబ్బు కొట్టేసే కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఆయనకి ఈ రవికుమార్ కొట్టేసినటువంటి డబ్బు, టీటీడీ డబ్బు చాలా తక్కువగా కనపడింది. అందుకని చిన్న నేరం అన్నాడు. చిన్న నేరం అనేది ఉండదండి, నేరమే. 11 రూపాయలు కొట్టేసినా, 11,000 కొట్టేసినా, 11 కోట్లు కొట్టేసినా శిక్ష అనుభవించాల్సిందే. నేను లాస్ట్ వీక్ ఇక్కడే దీని మీద నేను ఈ పరకామ నుంచి మాట్లాడితే ఓ స్నేహితుడు నాకు కాల్ చేసి ఓ మాట చెప్పాడు, బుచ్చిరామ్ ప్రసాద్ గారు నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు ఓ మాట చెప్పండి, భక్తులు పరకామణిలో ఇచ్చే డబ్బులు అంటే ఏంటి? పరకామణిలో హుండీలో డబ్బులు లెక్కేయటమే పరకామణి. హుండీలో డబ్బులు వేయటమంటే ఏమనుకుంటున్నారు? వాళ్ళ కష్టాలు సుఖాలు దేవుడికి చెప్పుకొని మా కోరికలు తీరాలి, మా కష్టాలు పోవాలి, మాకు మంచి జరగాలి అని కోరుకుని డబ్బుల్ని హుండీలో వేస్తాం. ఆ హుండీలో వేసిన డబ్బుని లెక్కించే ప్రాంతాన్ని పరకామణి అని అంటాం. ఈ పరకామణిలో లెక్కించే కార్యక్రమంలో జరిగినటువంటి వాటి మీద ఆ మనిషి నాకేం చెప్పాడంటే, ఒక స్నేహితుడు, బుచ్చిగారు ఈసారి చెప్పండి మీరు మాట్లాడేటప్పుడు, పరకామణిలో డబ్బులు కొట్టేసిన వాడు, అసలు దేవుడు డబ్బు కొట్టేసిన వాడు సర్వనాశనం అవుతాడు, దాంట్లో మొహమాటం లేదు. పరకామణిలో డబ్బులు కొట్టేసిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, కొన్ని లక్షల మంది వేసిన డబ్బు అండి అది. కష్టాలు చెప్పుకుని దేవుడికి ఇచ్చారు, ఆ కష్టాలన్నీ ఇలా తగలడతాయి. ఇలాంటివి చేయకుండా ఇప్పటికైనా మారమనండి వాళ్ళకి చెప్పండి. ఇలాంటి మాటలన్నా తప్పు ఒప్పుకొని చేస్తే కొంత శిక్షణ తగ్గుద్ది దేవుడి దగ్గర. ఇక్కడ ఎటాగో వీళ్ళకి తగ్గద్దు, కోర్టు వేసే శిక్ష వేసొద్ది. దేవుడు ఉంటాడు పైన, దేవుడు డబ్బు కొట్టేసినప్పుడు అక్కడ కూడా శిక్షణ ఉంటుంది. ఆ శిక్షణ తగ్గుతుంది. వాళ్ళకు ఒక విజ్ఞప్తి మీరు చెయ్యండి అని చెప్పిన మిత్రుడు చెప్పాడు. అందుకని నేను ప్రత్యేకంగా వీళ్ళకి చెప్పేది ఒకటే, అయ్యా పరకామణిలో కొట్టేసిన డబ్బులు మీరు ఒప్పుకొని చెంపలేసుకొని చెయ్యండి అని మరొకసారి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నా. ఇక వీళ్ళ విషయానికి వస్తే, టీటీడీలో కానీ ఇతర వీటిల్లో కానీ ఒకటి, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో
ముస్లిం రాజులు పరిపాలించినప్పుడు కొన్ని దేవాలయాలు ధ్వంసమైనాయి, ఆస్తులు ధ్వంసమైనాయి, కొన్ని పోయినాయి. ఆ తర్వాత ఎప్పుడు బ్రిటిషర్స్ కూడా, మొన్న కూడా చెప్పాను, 1935లో టీటీడీని ఏర్పాటు చేసిందే బ్రిటిషర్స్. అది కూడా మీకు నేను చెప్పాను. అది బ్రిటిషర్స్ అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. కానీ ఈ చరిత్ర మొత్తంలో 2019-24లో ఈ రాష్ట్రంలో దేవాలయాల మీద జరిగినటువంటి దాడులు కానీ, దేవాలయాల మీద జరిగినటువంటి అర్చకుల మీద జరిగినటువంటి దాడులు కానీ ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలా. సగర్వంగా చెప్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024లో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ రాష్ట్రంలో ఒక గుడి మీద కానీ, ఒక పూజారి మీద కానీ, ఒక అర్చకుడి మీద కానీ ఎక్కడన్నా దాడి జరిగిందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. అది ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నమ్మకం హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద, ఇతర మతాలను అదేవిధంగా గౌరవిస్తూ హిందూ మతాన్ని కూడా గౌరవించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వం. అందుకనే మేము లా అండ్ ఆర్డర్ని సరిగా చూడబట్టే ఎక్కడ ఎటువంటి దాడులు జరగకుండా సవ్యంగా నడుస్తోందని మరొకసారి నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇక అసలు విషయానికి వస్తే, ఇవాళ టీటీడీలో కానీ ఎక్కడ చూసినా కానీ కల్తీ. గత ప్రభుత్వంలో మీకు కల్తీ నెయ్యి జరిగింది, పరకామణి కేసు, తలనీలాలను కూడా స్కామ్ చేసినటువంటి ఆ రోజున ఈడీ వాళ్ళు పట్టుకున్నారు మన్మార్ దగ్గర, అది సందర్భం. తర్వాత నేను కొత్తగా శాలువాలలో కూడా డబ్బులు కొట్టేసినటువంటి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో శాలువాలలో కూడా డబ్బులు కొట్టేశారు. ఏం కర్మ అండి ఇది? ఇంత డబ్బు ఏం చేసుకుంటామని ఒకసారి అడుగుతూ మీ ద్వారా నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా బయటికి తీసి శిక్షించేదాకా మేము ఊరుకోమని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళ పనేదే సార్. వాళ్ళు ఎందుకంటే మీకు గోవుల మీద తీసుకెళ్ళి గోవులు చనిపోయినాయి అన్నారు. అక్కడ 670-700 గోవులు ఉన్నాయి గోశాలలో. నేను కూడా చూసి వచ్చాం. కొన్ని ఒట్టిపోయిన గోవులు ఉంటాయి, సిస్టంలో కొంత పర్సంటేజ్ ఆఫ్ గోవులు నార్మల్గా చనిపోతుంటాయి. అంతకుమించి ఒక్క గోవు కూడా చనిపోయిన సందర్భం లేదు. ఏంటంటే ఫేక్ ప్రచారం. ఇవాళ మళ్ళా నీకు టీటీడీ చైర్మన్గా ఆయన అపాయింట్ చేసిన వ్యక్తులే హిందూ మతం మీద నమ్మకం లేని వాళ్ళు. మీకు తెలుసు కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పాడు, ఇది నల్లరాయే అని అన్నాడు. తర్వాత ఆయన రాడికల్ పార్టీలో పనిచేసినప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు, నల్లరాయితో పాటు. నేను అన్నాం, ఎందుకంటే నేను దేవదేవుడిని భక్తుడిగా నేను ఈ విధంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఆయన మాట్లాడిన మాట కూడా మీ అందరికీ తెలుసు. నల్లరాయిని కొడితే తప్పేంటి, ఇది మన కాళ్ళకేసుకునే దాంతో కొడితే తప్పేంటి అన్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. ఆయన పిల్లల పెళ్ళిళ్ళన్నీ కూడా క్రిస్టియన్ పద్ధతిలో చేశారు. వీళ్ళు ఒక లాబీకి, అవకాశానికి, డబ్బులు సంపాదించుకోవటానికి తప్పితే టీటీడీ చైర్మన్ పదవిని వేరే వాటికి ఆయన నిజంగా దేవుడి మీద భక్తి, దేవుడికి సేవ చేయాలని వచ్చిన వ్యక్తి అయితే ఆయన కాదు. 100% జగన్మోహన్ రెడ్డి గారు కూడా హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద గౌరవం లేని వ్యక్తి కాబట్టే ఆయన కూడా ఇలాంటి వాళ్ళనే ఎతికెతికి తెచ్చి పెట్టే సందర్భం ఉంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఒక మాట అన్నారు, 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు. ఏమైందో మీరు ఒకసారి చూశారు. అందుకని దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికి బట్టకలేదు. దేవదేవుడికి అపచారం చేసిన వాడెవడు కూడా బతికి బట్టకట్టడు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే గతి పడుతుందని మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను.